సుబుద్ధి గల భార్య. కాబట్టి గుణవతైన భార్య దొరుకుట అరుదని లేఖనం సెలవిస్తుంది. అవును, సుబుద్ధి, గుణము, సుగుణాలు ఇవన్నీ దేవుని అనుగ్రహం ద్వారా పురుషులకి దొరకాలి. దైవానుగ్రహం నొందిన వారికి మాత్రము దేవుడు అటువంటి పరిస్థితులు సమకూరుస్తాడని లేఖనాన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుచేత మరి దేవుడు పురుషుని కోసం స్త్రీని చేశాడు. ఆ పురుషుని పక్కటెముకలో ఎముకను తీసి స్త్రీనిగా చేశాడు. అప్పుడు ఆదాము గారు ఒక పాట పాడుతున్నాడు. ఏమని? ఇది నా ఎముకలో ఎముక, నా శరీరములో, నా మాంసములో, ఇది నరుల నుండి కొని తీయబడిన కనుక నారీ అనబడును. నారీమణి పూర్వం చరిత్రలో కథల్లో చదువుకునేవారు. నారీమణి, పురుషుల్లోంచి స్త్రీ వచ్చింది కానీ స్త్రీలోంచి పురుషుడు రాలేదు. దానికి స్తోత్రం. అందుచేత అలాగే ఏ కుటుంబ వ్యవస్థలో అయితే మరి ఆ సృష్టికర్తని దేవునికి చోటు ఇస్తారో, దేవునితో ఏ కుటుంబం అయితే కట్టబడుతుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అంటే కుటుంబాలలో, వివాహాలు జరుగుతున్న కుటుంబాల్లో సుఖము, సంతోషము, శాంతి, సమాధానం ప్రతి కుటుంబాల్లో పెళ్ళు ఉపకాలి అంటే ప్రతి కుటుంబ వ్యవస్థలో 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలు ఏంటంటే, మొదటి పరిశుద్ధత, రెండవది ప్రేమ, మూడవది ప్రార్థన. అందరూ స్తోత్రం చెబుదామండి. కాబట్టి కుటుంబ వ్యవస్థ మంచిగా కట్టబడాలంటే 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు పెళ్లి చేసుకోబోయే యవనస్తులు గ్రహించాలి, పెళ్లి చేసుకున్న వాళ్ళు గ్రహించాలి. ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా గ్రహించాలి. మన కుటుంబాలు ఒక చిన్న పరలోకంలా ఉండాలంటే ఈ 3 అంశాలు ఏ కుటుంబం అయితే పాటిస్తుందో ఆ కుటుంబం కట్టబడుతుందట. అందరూ స్తోత్రం చెప్పుదాం. కుటుంబం మంచిగా కట్టబడాలంటే మొదటిగా ఏంటి చెప్పండి? పరిశుద్ధత. స్త్రీ పురుషుల మధ్య ఇందా మాస్టర్ గారు చెప్పారు కదా, వివాహానికి ముందు పాలుపు నిష్కలంకంగా ఉండాలి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకోవడం. భయము కలిగంటే గజగజా ఉనికిపోవడం కాదు అక్కడ అర్థం. విధేయత చూపటం, లోబడటం. భర్తకి లోబడాలి, భర్తకు విధేయత చూపాలి, భర్తను గౌరవించాలి. కొన్ని కుటుంబాల్లో ఉండదు ఈ విధానం. వారి కుటుంబాలు దీవించబడతాయి. మనం పరలోక రాజ్య వారసులం, పౌరులు అవుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మరి వాక్యం ద్వారా మాట్లాడారు. అలాగే దానికి ముందు 2 సేవకుల ద్వారా కొన్ని విషయాలు, కొన్ని హెచ్చరికలు మాట్లాడారు. ఇప్పుడు దాసులు రిజిస్ట్రార్ గారు విజయరత్నమయ్య గారు వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా సమస్తమును మర్యాదగా క్రమముగా జరిగించండి. వివాహం చేసుకోబోయే ఈ నూతన బిడ్డలు జాన్ పాల్ అలాగే రాజేశ్వరిని దీవెనను మీరు ఆశీర్వదించి వివాహానికి నీ బిడ్డలను బలపరచమని, జరవలసిన ఈ యొక్క ప్రమాణములలో ఒడంబడికలు అన్ని విషయాలు మీరే ఉండి ప్రతి మాటను స్థిరపరచమని, నీ ఆత్మతో వివాహమును జరిగించమని యేసు నాథుని పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పల్లవి జోసఫయ్య గారు అలాగే పరిశుద్ధమ్మ గారు, సియోను కుమారి, పరిశుద్ధులు బిడ్డలు ఇటువంటి సహవాసం దేవుడి ఏర్పరిచారు. ఎన్ని వివాహాలైనా కిరణ్ గారు, సమీర్ కిరణ్, ఎవరస్తులు వారు చెప్పాలి వాక్యం. ముసలి మేమేం చెప్తాం? చక్కని వాక్యం చెప్పారు. కానీ టైం లేక లేకపోతే ఎక్కువ టైం తీసుకుందరు. ఈ పెళ్ళిళ్ళు సాధారణ 12 అయ్యాక వస్తారు. అందరూ 1 గంటకు వస్తారు. భోజనం 1 గంట కదా అనుకుంటారా? సరే, ఆత్మీయ ఆహారం అక్కర్లేదు, శరీరాహారం కావాలా? అయినా తెలుగు తినొచ్చు, మంచిది. కనుక ఈ వివాహంలో గవర్నమెంట్ రిజిస్ట్రార్గా నేను మమ్మల్ని పిలిచేరయ్య గారు, జోసఫయ్య గారు ఎంతో ప్రేమతో ఏ వివాహం అయినా నాకు ముందు ఫోన్ చేసి మాట్లాడటం, ప్రేమతో ఈ అవకాశం పట్టిస్తున్నారు. కాబట్టి అమ్మగారికి కూడా వందనాలు, మీకు అందరికి వందనాలండి. 12 గంటలు ముగించమన్నారు ఇంటి వాళ్ళు. 12-20 నిమిషాలు అయింది నా టైం. ఎప్పుడు ముగించాలా? 10 నిమిషాలు పెళ్ళి అయిపోతాం. రాత్రి 12 గంటల దాకా ఉండొచ్చు.
ఒంటి గంటకు ముగిస్తాం. ఇప్పుడు చదువు మరలయ్యింది. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదను నా ప్రేమ నేను చాటెదను నా సర్వం. వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా. పాడుతామంటే ఐదు అయిపోద్ది. త్వరగా వచ్చేస్తాం. వాక్యం కూడా తేనే కదా, అందుకని తప్పు చక్కగా వడ్డించారు. మంచి పలా వడ్డించారు. సాంబార్ అన్నం పెట్టి ఎవరు తింటారు? ఇప్పుడు వివాహంలో భర్త భార్య ఇద్దరు కూడా దేవుడు నిర్ణయించాడు. వివాహం చేయని దేవుడు ఏర్పాటు చేసినారు. రవీణాలా సైతాన్ ఏం చేసిందంటే వివాహం చేయొద్దని చెప్తుంది. అంచె దినములలో కడవరి దినములలో అబద్ధికులు బోధ, దెయ్యములు బోధ, వివాహం నిషేధించుదని రాసుకొచ్చారు. పెళ్ళయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త భార్య అన్నయ్య అని పిల్లాలంట, భర్తని భార్యనేమో చెల్లెలు అని పిల్లాలంట. కనుక ఇలాంటి అన్న చెల్లెళ్ళు ఎలాగ 80 ఏళ్ళు దాటిన తర్వాత అన్న చెల్లెలుగా ఉంటారు. కానీ ఇప్పుడు అన్న చెల్లెలు అంటాం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అదేంటంటే దాని ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ సమాజాలు పెరిగిపోతున్నాయి, దేవుని బిడ్డలు పెరిగిపోతున్నారు. జాన్ పాల్ గారికి దీవెనికి పెళ్ళి పుడితే జ్యోతనో ఏదో అని పేరు పెడతారు, లేకపోతే దుర్గా అని పేరు పెడతారు సైతాన్ పెళ్ళి అయితే. అందుకని దేవుడు పెళ్లి చేయడానికి ఇష్టం లేక సైతాన్ ఏం చేసిందంటే అసలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, వివాహం నిషేధించి మరి అన్న చెల్లెలాగా ఉండండి అని క్రైస్తవ సామ్రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని తక్కువ చేయడానికి ఆ ప్లాన్ వేసింది. అయినా అవుతుందా? విస్తరిస్తున్నారు ప్రభుత్వాలు. దేవుని రాజ్యం అభివృద్ధి అయిపోతుంది. పెళ్ళికోడు పెళ్ళి బాగానే ఉంటారు. 10 ఏళ్ళు పోయిన తర్వాత ఒక ఇంట్లో భర్త భార్య ఉన్నారు. 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఎంత చిన్న చిన్న గొడవలు, ఎక్కువ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ గొడవలు వస్తాయంట. చిన్న చిన్నయే, పెద్ద ఏం కాదు. అదో నాకు ఊరంతా ఎదురు రాలేదు, నవ్వలేదు, కాపీలో 15 దాకా వేసింది. నేనే పెళ్లి చేశాను అక్కడికి. అక్కడ వచ్చి అంటుంది, అయ్యగారండి పాడడం మంచిది కాదండి, మీరు విడిచిపెట్టండి, ఇంకో పెళ్లి చేద్దరు కానీ అంటుంది. ఆ పెళ్ళి వస్తుందని ఉంటానా? ఆ కాపురం పోతుంది అవతల. ఏమో ఏంటి కారణం చెప్పు? ఏ కారణం లేదా? చదువుకున్నాడు. ఊరంతా ఎదురు రాదండి, ముఖం మార్చుకుంటుంది. ఫోటోలు తీసుకున్నప్పుడు మా పక్కన ఎవడో వచ్చి నిల్చున్నాడు అమ్మాయి పక్కన పెళ్లిలో. అప్పుడు నుంచి నాకు అనుమానం వచ్చింది మీద. ఇప్పుడు దాన్ని ముసలం తీసుకెళ్ళి పెళ్లి కూతురు పక్క కూర్చోబెట్టారు, తాడు పెళ్లి కూతురు కింద.
ఇప్పుడు ఏంటి ఎందుకు పక్కన ఎందుకు కూర్చోబెడతారు? సాధారణంగా ఆడవాళ్ళకి ఏదన్నా మంచిలో అవుతున్నాయో దాహం అవుతుంది బయటకు వెళ్ళాలో ఏంటంటారు చెప్తారు. భర్త కాకేసి ఏమండి బయటకు వెళ్ళాలంటదా, అందుకని చెప్పేసి పక్కన తోడపడి కూర్చోబెడతారు సాధారణంగా. ఆ ఉద్యోగం ఇప్పుడు నాకు వచ్చింది. ముందే చెప్పానమ్మా నీకు నీళ్ళు కావద్దని అడుగు, నేను పడుకుంటాను అని చెప్పాను అమ్మాయితో. ఎదురు రాలేదు, అందుకని ఈ అమ్మాయిని వద్దంటావా? కాపీలు 15 తక్కువ ఇచ్చింది, ఇష్టం లేదు, అది కాదు కారణం. చూసారా, అలాగా 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి కట్నం జ్ఞాపకం వచ్చింది. పెళ్లి కొడుక్కి కట్నం తేలేదు, నువ్వు కట్నం ఇంకా 70,000 ఇవ్వాలి పట్టుకులా ఇల్లు అంటున్నాడు, లేకపోతే 70 తిని అంటున్నాడు, రోజు దెబ్బలు పాస్టర్ అయ్యగారండి, పాస్టర్ గారు వ్యవసాయ మీరే కదా పెళ్లి చేశారు, మరి ఈ అబ్బాయి రోజు కొట్టేస్తాడు తను చేస్తున్నాడు బాబు 70,000 కట్నం 10 ఏళ్ళు అయిన తర్వాత అడుగుతున్నాడు. ఏం చేయమంటారంటే చదువుకోవాలమ్మా అన్నారంటే వ్యవసాయ గారు. చదువుకోవాలా ఈ తన్ని చేస్తాడు, చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలో అనుకుంది. చూస్తాను 2-3 రోజులు 2 వారాలు చదువుతాను, ఆ తర్వాత ఏం చేయరు చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మనోడు కథ మానలేదు కదా, అలవాటు కొట్టుకోండి పడివంటలో కొట్టుకోండి లోపు కదా మరి, అందుకని రోజు కొట్టేస్తున్నాడు. ఇంకా ఓహో పాస్టర్ గారు మంచి ఐడియా చెప్పారు నాకు. చదువుకోవాలని బ్యాగులు పెట్టుల్లో శుభ్రంగా బట్టలు పెట్టేసుకుంది, బంగారం డబ్బులు అన్నీ కూడా జేబులు వేసేసుకుంది, సంచులు వేసేసుకుంది, డబ్బులు బ్యాగులు వేసుకుంది. చదివేస్తుంది దుకాణం. ఈ లోపల భర్త ఎక్కడికి వెళ్తున్నావు? చదువుకోమన్నా మా పాస్టర్ గారు, చదువుకోమన్నాను. ఇదేంటే బాబు పాస్టర్ గారు కలపాలంటారు కానీ చదువుకోమంటే అడుగుతామండి. ఇలాగా చదువుకోమన్న మాట ఆవిడకి ఏమర్థమైంది? బట్టలట్టు బంగారట్టుకు వెళ్ళిపోమని అర్థమైంది. మా పాస్టర్ అలా నేరా వేస్తూ ఉంటారు కొంతమంది, మేము ఎప్పుడు కలపలేక చూస్తాం. చూసారా, మా పెళ్లి చేసాను, అమ్మగారికి బాత్రూమ్ కూడా కాలు జారిపోయి సట్టి ఇరిగిపోతే ఆ భార్య అత్తగారు అంటుంది, అయ్యగారండి ఇటు పెట్టి చేద్దామండి, ఇంకో అమ్మాయిని చూసుకొస్తాను మీరు చేసేద్దరు కానీ అంటుంది. సట్టి ఇరిగిపోతే పెళ్లి ఆటంకం ఏంటమ్మా? సట్టి ఇరిగిపోతే 12 పెట్టుకుంటే 10 మరి అతుక్కుంటుంది, అంతేగాని ఇడిచిపెట్టేద్దావా? దేవుని విరోధం అది. వ్యభిచార కారణం వలన తప్ప ఏ కారణం చేత విడవకూడదు. అబ్బాయి ఎదురు రాలేదు, నన్ను నమ్మలేదు, చేయలేదు, అదే చిన్న కారణాలు పట్టించుకోకూడదు. వ్యభిచార కారణం వలన తప్ప ఏ కారణం చేత విడవపత్రాలు ఇవ్వకూడదు. చూసారా, ఇచ్చేదంటే కార్యేషు మంత్రి కరణేషు దాసులు పేసి లక్ష్మీ చేసి మాత శైలేశ్వరం భక్ష్యమయ దరిద్రి నాథ చేరామే అన్నారు మన హిందూ సోదరులు. అదే వాక్యం చెప్పారు అయ్యారు. ఇది మంత్రాలు చెప్తాం, మంత్రాన్ని పెళ్ళి అన్నారని ఆవిడ ముసలం అన్నదండి, మంత్రాన్ని నేర్చుకున్నారు. ఆదాము నామ పురుష అపావత్రీషధా విష్ణుగర్భం వంశం రేష సంధాత ప్రవర్తతే ఈ సూచా పుత్ర చావిది కుమారి గర్భవ సంభవం రేచ ధర్మైష్య వక్తారాం. చూసారా, ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి. టైం అయిపోతుంది. మరి వివాహం అనేది జీవితాన్ని ఒకసారి వస్తుంది. మళ్ళీ ఒకరు పెళ్లి చేసుకున్న వివాహం అంటారు. ఇంకా ముడేసుకున్నావా ఎవడుకున్నావు ఇలా ఇంకో మాట్లాడతారు. వివాహం అనేది జీవితం ఒకసారి వస్తుంది. 1 గంట ఆలస్యాలు కూర్చొని అంటే చూడండి, క్రైస్తవులు ఎలా చేస్తారో చూద్దామని కొంతమంది చూస్తున్నా పెళ్లికి వస్తూ ఉంటారు. కాపుడు పెళ్ళిళ్ళు ఎక్కువ చేస్తారు, ఆ కోటి పెళ్ళి అది. వాళ్ళు అన్నారు ఇలా చేసి ఎందుకు వద్దంటాం, పెళ్ళి చక్కగా చేశారు పెళ్లి, మీరు సూత్రాలు ఇద్దరు చుట్టూ పెట్టారు, మీకు ఏ లోటు ఉంది, మంత్రాలు వేసారు. మంత్రాలు వ్యాపారం తిరుగుతున్నాడు తెలియదు, జీవించడం తెలుసు, ఆయన చెరు మంత్రాలు పెళ్లి కుమారుడు వివరాలుగా రిజిస్ట్రేషన్ పెళ్లి 488వ వివాహం ఈరోజు జరిగిస్తున్నారు. ఆ లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చింది 149/96. పెళ్లి కుమారుడు వివాహ రిజిస్ట్రేషన్ వచ్చినాయి. కర్ణాటక రాష్ట్రము, రాయచూరు జిల్లా, సింధనూరు మండలము, బలగన్నూరు పోస్టు, నారాయణ నగర్ క్యాంపు, వాస్తవమైనటువంటి బొక్క సూర్యనారాయణ గారు పుష్పవతి గారి యొక్క కుమారుడు, తృతీయ కుమారుడు, 3వ కుమారుడు బొక్క రమేష్ అనేబడి జాన్ పాల్ గారు.
కుమార్తె వివరాలు మీకు తెలియజేస్తున్న రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. పెళ్లి కుమార్తె ఆంధ్ర రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పామూరు మండలం పామూరు గ్రామ కార్పొరేషన్ అయినటువంటి శ్రీ కాకర్ల రాంబాబు గారి భార్య దుర్గా, వారి యొక్క ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రాజేశ్వరి అనేటువంటి దీవెన. ఈ పిల్లలిద్దరు కూడా క్రైస్తవ వివాహము గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వివాహం చేసుకోవడం వచ్చిందారు కనుక వివాహము జరగకూడదని న్యాయమైన ఆటంకము అభ్యంతరం ఏదైనా ఉన్నట్లయితే ముందుగానే నాకు తెలియచేయవలసిందిగా గవర్నమెంట్ రిజిస్ట్రార్గా నేను మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నావు. ఎవరు మాట్లాడలేదు. మౌనం అర్థాంగీకరించమన్నారు కనుక అర్థాంగీక అంగీకారంగా ఇచ్చి కొన్ని కొనసాగిస్తున్నాము. వివాహం చేసుకోవటము మీకు ఇష్టమేనా? మాట్లాడలేదు ఇంకన్నా ఏమండి అమ్మాయికి పాత పెట్టేస్తారు. అన్నం తినకూడదు కానీ టిఫిన్లో లాగేచ్చు. సరే, దీవెనను వివాహం చేసుకోవటము జాన్ పాల్ గారు మీకు ఇష్టమేనా అండి? ఇష్టమని చెప్పారు బాబు. దేవుడికి ఇష్టమైంది మొదట, తర్వాత జోసఫ్ అయ్య గారికి, పరిజత్తమ్మ గారికి ఇష్టమైంది, శివర్ కుమార్ గారికి, అందరికీ మాకు రిజిస్టర్ నేరము వారం 15 రోజుల ముందు ఇష్టమైపోలేదు. ఇప్పుడు పెళ్ళికొడుకు ఇష్టమైంది, పెళ్ళికొడుకు ఇష్టమైంది, మాకు ఇష్టమైంది అన్నవాడు మీరు చప్పటి కొట్టి ఇష్టాన్ని తెలియజేయాలా? ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలు ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలు ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలు ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం. పరిశుద్ధుడా, ఈ వివాహ వ్యవస్థను మీరు ఏర్పాటు చేసి ఈ కార్యమును మీ అధ్యక్షులు నడిపిస్తున్నందుకు వందనాలు. వివాహం ద్వారా జతపరచబోతున్న ఈ నూతన బిడ్డలను, యవ్వన బిడ్డలను, జాన్ పాల్ అనే కుమారుని, రాజేశ్వరిని దీవెనను మీరు దీవించండి. ఈ బంధము అనుబంధము జీవిత కాలమంతా మీ కృపలో ఆశీర్వాదకరంగా కొనసాగినట్లుగా దీవించమని, రెండు కుటుంబాలను ఆశీర్వదించి, తల్లిదండ్రులను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. విమర్శ దినం ఒకటి ఉన్నదనియో మీరు ఉభయులు ఉత్తర వేయవాలి కనుక మీ ఇద్దరిలో ఎవరికైనా వివాహంలో జతపరచబడకూడదని ఆటంకం ఏదైనా ఉన్నాయటరా దాన్ని ఇప్పుడే ఒప్పుకోవాలని మరలా గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. లేని ఎడలా ఎల్లప్పుడూ ఊరుకొని ఉండవలేను. జాన్ పాల్ గారు దేవునికి నిర్ణయం చొప్పున పరిశుద్ధ స్థితిలో కూడినట్టుకు ఈ స్త్రీని పెందు భారీగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందు ఆరోగ్యమందులు ఈమెను కాపాడి ఇతరుల వాళ్ళక మీరిద్దరు బ్రతుకుతారమంతా ఈమెకే భర్త అయ్యుందురా. చక్కగా చెప్పారు బాబు. అలాగే దీవెన దేవునికి నిర్ణయం చొప్పున పరిశుద్ధ స్థితిలో కూడినట్టుకు ఈ పురుషుని పెండు భర్తగా చేసుకుని ఈయనకు అన్ని విషయాల్లో లోబడి ఈయన ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందు ఆరోగ్యమందు ఈయన కాపాడి
ఇతని వల్ల మీరిద్దరు బ్రతుకు కాలమంతా ఈయనకి భార్య అయ్యుండురా. అమ్మయ్యా, ఇద్దరు మధ్య కాలం ఉండకూడదు. ఈ మాట చెప్పు బాబు. జాన్ పాల్ అను నేను దీవెన అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనా కీడుకైనా కలిమియందును లేమియందును వ్యాధియందు ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. అబ్బాయి అది అది నేను అది నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనా కీడుకైనా కలిమియందును లేమియందును వ్యాధియందు ఆరోగ్యమందు నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా. నిబంధనకు ప్రేమకు సూచనగా పరిశుద్ధ గ్రంథమును స్వీకరించుము. అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు చెల్లించుకోవచ్చున్నాను. యేసయ్యా, నీ పరిశుద్ధమైనటువంటి నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీకు మాడు ప్రభువా నాయన జాన్పాల్ గారిని అలాగే దీవెన విషయంలో నా తండ్రి మీరు చేస్తున్నటువంటి అద్భుతకరమైనటువంటి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు ఇక్కడ ఉండి మీరు జరిపిస్తున్నటువంటి వివాహాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో ప్రభా నాదాన్ని ప్రభా ఒకరికొకరు ప్రభా అన్ని విషయాల్లో ప్రభు బిడ్డలు కూడా దీవించబడుతున్న మీరే బహుగా దీవించి అభివృద్ధి వచ్చి ఆశీర్వదించమని అన్ని విషయాల్లో తోడుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభు దీవెన కొరకు జాన్పాల్ వారి తల్లి గర్భంలో ఏర్పాటు చేసి ఉన్నాం. గురువుల ద్వారా పెద్దల ద్వారా ఈ కార్యక్రమం చక్కగా జరిగించుకున్నాను. విశ్వాసం చేసుకొచ్చున్నాం. జోసఫ్బాయి గారు పరిజోత్తమ్మ గారు వారి సంఘంలో పెరిగిన బిడ్డ ఇదిగోనైనా పెద్ద భయభక్తులతో పెరిగినటువంటి పెళ్లి కుమారుడు ఇది నాన్న దాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏకం చేసి ఉన్నాం. భారతదేశ రాజ్యం ప్రకారంగా
ఐక్యతానురాగాలు ఇచ్చి నడిపించిన పిల్ల పాపలతో వర్తిల్లి తన కనుక వస్తు వాహనాలు ఇచ్చి భవిష్యత్తులో భక్తి విశ్వాసాలు ఇచ్చి నడిపించుకోవాల్సిందని ఇస్తున్నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమునకు అనురాగమునకు నిబంధనకు ప్రేమకు సూచనగా ఉంగరమును స్వీకరించుము. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని. శాస్త్రాలు గారు ఈయన ఇచ్చిన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఒకరినొకరు ఇష్టపడి ప్రమాణ దీపాలను దండలు మార్చుకున్న వలన పరిశుద్ధ గ్రంథాలను మార్చుకున్నందువలన ఉంగరాలు మార్చుకున్నందువలన వారి అంగీకారం నాకు తెలియజేసినందువలన గవర్నమెంట్ వారు నాకు ఇచ్చే అధికారులు బట్టి తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుని పేరిట నేటి నుండి మీరు భార్య భర్తగా ప్రకటన చేయించున్నారు. ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్ర పుణ్యనామం బట్టి నేను స్తుతిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ ఆత్మదేవ నీకు వందనాలు. ఈ 2014వ సంవత్సరం నవంబర్ మాసము 8వ తేదీ శనివారము ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఉదయ మధ్యాహ్న కాల సమయంలో పాలనే కుమారుని అలాగే దీవెననే నీ కుమార్తెలు వివాహం ద్వారా విడివిడిగా ఉన్న బిడ్డలను జతపరిచి ఒక కుటుంబముగా మీరు కట్టినందుకు స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టించని వారి కట్టువారి ప్రయాసాలు వెళ్దాం. ఈ వాక్య ప్రకారంగా బిడ్డలందరినీ కూడా వివాహం ద్వారా జతపరిచినందుకు స్తోత్రాలు. ఆనాడు అబ్రహాము సారాలను ఇస్సాకుడి పిల్లలను ఎలా ఆశీర్వదించారో ఈ నవ దంపతులు నూతన దంపతులు కూడా ఇస్సాకుడి పిల్లలైన అబ్రహాము సారాలను ఆశీర్వదించి నీటి దీవెనలు సేవకుల ఆశీర్వాదాలు సంఘము యొక్క దీవెనలు చేరవచ్చిన భక్తుల యొక్క ఆశీర్వాదాలు బిడ్డలు దిగడాన్ని బట్టి మీరు నూతన దంపతుల మీదకి
దంపతుల మీదకి యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. ఆయన ఆరోగ్యములతో ఆశీర్వదించండి, చక్కటి సంతానం ఇచ్చి ఆశీర్వదించండి, అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించండి. ఇంతవరకు వివాహం జరిగిన దాసులను కూడా బంధువుల నుంచి వచ్చిన సంఘమును ఆశీర్వదించండి. పెళ్లి కుమారులకు వచ్చిన కుటుంబాన్ని, వారి యొక్క సంఘములను, సేవకులను, బంధువులను ఆశీర్వదించమని జరగవలసిన కార్యక్రమంతో కూడా భోజన కార్యక్రమం కూడా మీరే ఉండి మీకు మహిమకరంగా ప్రజలకు ఆశీర్వాదకరంగా జరిగించమని, దేవుడు చేసి మహిమ పొందమని, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును అనే వాగ్దానం మీ కుటుంబం పట్ల నెరవేర్చబడును గాక. అన్ని విషయాల్లో మేలు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచు పొందుకొని ఉన్నాం. ప్రభు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేయును గాక. ఆమేన్. శాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. చైతన్యము నీవైనందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. Praise to the Father, praise to the Son, praise to the Holy నీలి కనులలో జాలి వెన్నెలలు ఒలకబోసితివి, పలుకు పలుకులో ప్రేమ సుధలనే చిలకరించితివి. ఆ ప్రేమని మా గుండెలో నిందించు మా ప్రభువా. నీ దయలో, నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. Praise to the Father, praise to the Son, praise to the Holy పరుల సుఖముకై జగతి ప్రగతికై మమ్ము శ్రమించని, బ్రతుకు బాటలో నీ పదాలనే అనుసరించని. లోక పోషకా, లోక రక్షకా, లోక పాలకా, ప్రతి వారిని ప్రతి ప్రాణిని నీతో సమానమని, ప్రతి వారిని ప్రతి ప్రాణిని నీతో సమానమని ప్రేమించుతూ జీవించగా దీవించు మా ప్రభువా. నీ దయలో, నీ
ఆశలతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. Praise to the Father, praise to the Son, praise to the Holy నడుపుము నా దేవ మము నడుపుము మా దేవ, నడుపుము నా దేవ మము నడుపుము మా దేవ, నీ జీవ మార్గమందు మము నడుపుము మా దేవ, నీ జీవ మార్గమందు మము నడుపుము మా దేవ, నడుపుము నా దేవ మము నడుపుము మా దేవ, నడుపుము నా దేవ మము నడుపుము మా దేవ. నెంబరు 7వ తారీఖు 2019 సంవత్సరం శనివారం ఉదయం 11:30 జరిగిన నిర్ణయం. అలాగే పెళ్లి కుమారుడు వివరాలు రాయబడి వారికి పేరు రమేష్ గారు, 29 సంవత్సరాలు ఉంటాయి. ఇద్దరు బ్రహ్మచారి ఉన్నారు, వ్యవసాయం చేస్తారు, బీసీ సెక్యూరిటీ హిందువులు. అలాగే నారాయణ నగర్ క్యాంపు, బలగనూరు మండలం పోస్ట్, రాయచూరు జిల్లా, కర్ణాటక నుంచి వచ్చినటువంటి ప్రకాష్ సత్యనారాయణ గారు భార్య పురుషపతి గారి కుమారుడు. అలాగే అమ్మాయి వివరాలు మీకు తెలియజేస్తున్నాము. కాకర్ల ఇంటి వారు, అలాగే రాజేష్ రెడ్డి, అలాగే 21 సంవత్సరాలు ఉన్నాయి వరకు తల్లిగా ఉన్నారు, ఇంటి పని చేస్తారు, బీసీ సెక్యూరిటీ క్రిస్టియన్, పామర్ మండలం పామర్ కాపరైనటువంటి కాకర్ల రాంబాబు భార్య దుర్గా గారి యొక్క కుమార్తె. దీనికి సాక్షిగా వి రాజు గారు మొదటి సాక్షి, వి జ్యోతి దాస్ గారు, జ్యోతి బాస్ గారు రెండో సాక్షి, పిల్లి దానియల్ గారు మూడో సాక్షి, వేమిశెట్టి వేరువెంకట సత్యనారాయణ గారు నాలుగో సాక్షిగా సంతకాలు చేశారు. రెండు చేతులు పట్టుకోండి. మన పాప భారం తను మోసిని, తన రక్తమంతా
జాలి కలకాదులే. శిలువైన తండ్రి శిల కాదులే, తన ప్రేమ తన జాలి కలకాదులే. వెలిగించుకో నీ గుండెలో ప్రభు రూపమను దీపము. వెలిగించుకో నీ గుండెలో ప్రభు రూపమను దీపము. ఆ కాంతిలో తొలగించుకో కడగండ్ల తిమిరాలను. నీ కంటిలో నిండించుకో తన జాలి కన్నీళ్లను. మన పాప భారం తను మోసెనే. పరలోకమందు విశ్వాసముంచి పరిశుద్ధ జీవనము గడపాలని. పరలోకమందు విశ్వాసముంచి పరిశుద్ధ జీవనము గడపాలని. ప్రభవించని పూర్ణ సంకల్పము ప్రభువాక్యమే సాక్షిగా. ప్రభవించని పూర్ణ సంకల్పము ప్రభువాక్యమే సాక్షిగా. నీ కంటిలో నిండించుకో తన జాలి కన్నీళ్లను. మన పాప భారం తను మోసెనే. తన రక్తమంతా వెలపోసెనే. పరలోక రాజ్యాన్ని ఇలగించెనే నీ కోసం. మేఘము పైన ఆసీనుడైన రారాజ చంద్రుని చూడుమదే. మేఘము పైన ఆసీనుడైన రారాజ చంద్రుని చూడుమదే. మధుర మధురమౌ ఈ సమయముకై ఎదురు తెన్నులు చూశావే. మధుర మధురమౌ ఈ సమయముకై ఎదురు తెన్నులు చూశావే. నీ కొరకే రాజాధిరాజు నవవరుడై వేంచేసినిదే. మేఘము పైన ఆసీనుడైన రారాజ చంద్రుని చూడుమదే. ఈ ప్రేమ బంధం వర్ధిలగా
మేఘము పైన ఆసీనుడైన రారాజ చంద్రుని చూడుమని. మేఘము పైన ఆసీనుడైన రారాజ చంద్రుని చూడుమని. ప్రభువా ప్రభువా కడలేని మాగాధ వినవా. ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా. ఎన్నాళ్ళు 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 ఇంకా ఈ శోధన. ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా. ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా. ఎదలో చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశ నిరాశల కెరటాలు. నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా. సహనము శాంతము కరువు అయిన బ్రతుకులో మరియా తనయా మరి ఇంక ఇన్నాళ్ళి శోధన. ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా. ప్రభువా ప్రభువా ఇకనైన మా జాలి కనవా. దేవా నీ దయలో ధన్యుడనవతగనా. నాలో విశ్వాసం ఇంకా చాలదనా. మందలో నీ అండలో నేను ఉన్న గొర్రె పిల్లనై. దీనులు అనాథలు అభాగ్యులైనందరిలో నడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్ళి శోధన. ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా. ప్రభువా ప్రభువా